So project title, Design and Performance Analysis of Ultra-Wide Bandgap Power Devices Based EV Fast Charger Using Bidirectional Power Converters. సో ఫ్యూచర్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు కన్వెన్షనల్ వెహికల్స్ని రిమూవ్ చేయడానికి మనం సజెస్ట్ చేసే వెహికల్స్ అనేవి బ్యాటరీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీ వెహికల్స్. సో ఎందుకంటే ఈ కన్వెన్షనల్ వెహికల్స్ నుంచి మనకు వచ్చే డ్రాబ్యాక్స్ అనేది పొల్యూషన్ అండ్ కాస్ట్. సో ఎకనామికల్గా మనం బేట్ చేయలేం కాబట్టి, సో ఎన్విరాన్మెంట్గా మనం డ్యామేజ్ అవుతుంది కాబట్టి, సో పొల్యూషన్ వల్ల. సో ఈ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రిఫర్ చేస్తాం. సో ఈ ఎలక్ట్రికల్ వెహికల్లో మనం చార్జ్ చేయడానికి బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో వీఆర్ యూజింగ్ ఏ ఫాస్ట్ చార్జర్ బై యూజింగ్ ఏ బైడైరెక్షనల్ పవర్ కన్వర్టర్స్, రైట్. సో దీనికోసం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని ఏ గ్యాలియం, రైట్. సో 3 ఆక్సైడ్, సో Ga2O3. సో మెటీరియల్ క్యాన్ బి పవర్ డివైజెస్ బై మోడలింగ్, ఓకేనా. సో దీన్ని మనం బేస్ చేసుకొని, సో ప్రీవియస్ మనం యూజ్ చేసేవి లిథియం అయాన్స్ కావచ్చు, ఓకేనా, మెటల్ ఆక్సైడ్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాం, సిలికాన్ బేస్డ్ పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఓకేనా. బట్ సో దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది లో ఉండడం వల్ల బెటర్ పర్ఫార్మెన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, సో ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేయడానికి గ్యాలియం, రైట్, ట్రైఆక్సైడ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో దీన్ని ఎలా డిజైన్ చేస్తున్నాను అంటే మన ప్రపోజ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఓకేనా. వీ క్యాన్ హై పవర్ డీసీ అల్ట్రా ఫాస్ట్ ఈవీ చార్జర్ టోపాలజీ. సో మనం గ్రిడ్ నుంచి పవర్ సప్లై తీసుకొని, సో గ్రిడ్ నుంచి వచ్చిన సప్లైని ఏసీ టు డీసీ కన్వర్ట్ చేసుకొని, సో వీ క్యాన్ కన్వర్టింగ్ ద సిస్టమ్ విత్ డీసీ డీసీ పవర్ కన్వర్టింగ్ మోడల్. దిస్ ఇస్ ద రైట్. సో ఆ కన్వర్టింగ్ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఇదే మనం యూజ్ చేస్తున్నాం మన ప్రపోజ్డ్ సిస్టమ్, రైట్. సో ఫిగర్ 4. సో ఏ అనేది మన స్కిమాటిక్ డయాగ్రామ్. సో ఫిగర్ బి అనేది సింగిల్ ఫేస్ ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఫాస్ట్ చార్జర్ డయాగ్రామ్. సో ఈ సింగిల్ ఫేస్ ఎలక్ట్రికల్ వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం, ఓకేనా. సో దిస్ ఇస్ ద ఈక్వలెంట్ డయాగ్రామ్. సో ఏసీ సప్లై నుంచి మనం ఏం చేస్తున్నామో డీసీ కన్వర్టర్ యూజ్ చేసి ఏసీ టు డీసీ. ఆఫ్టర్ దట్ వీఆర్ యూజింగ్ ద డీసీ కన్వర్టర్ విత్ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. సో ఆఫ్టర్ దట్ వీఆర్ యూజింగ్ ద బ్యాటరీ. సో రైట్. సో ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్స్ లోపలే మనం యూజ్ చేసేవి, రైట్. సో గ్యాలియం 3 ఆక్సైడ్ అనేది. సో ఈ పవర్ డివైజెస్ అనేది వెరీ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇస్తుంది, ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ సర్క్యూట్, ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ని మ్యాట్లాబ్లో డిజైన్ చేసి, ఓకేనా. సో దిస్ ఇస్ ద మ్యాట్లాబ్ సిమ్స్కేప్ మ్యాట్లాబ్. సో ఈ మ్యాట్లాబ్ డిజైన్ మనం ఇంప్లిమెంట్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ని మనం అనలైజ్ చేస్తాం, ఓకేనా. సో ఆ సర్క్యూట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ ద సర్క్యూట్ మోడలిజేషన్. సో సిమ్యులేషన్ డయాగ్రామ్ అనేది. సో దిస్ ఇస్ ద మెయిన్ విండో, మ్యాట్లాబ్ మెయిన్ విండో. సో ఈ మ్యాట్లాబ్ మెయిన్ విండో నుంచి ఇక్కడ మన సిమ్యులేషన్ ఫైల్, ఓకేనా. సో దిస్ ఇస్ ద సింగిల్ ఫేజ్ ఈక్వలెంట్ సర్క్యూట్. సో గ్రిడ్ నుంచి మనం యూజ్ చేసిన ఫిల్టర్, ఏసీ టు డీసీ కన్వర్టర్, అండ్ దెన్ డీసీ టు ఏసీ, ఏసీ టు డీసీ. సో సిమ్యులేషన్ ఫైల్ రన్ చేస్తున్నాం. సో రన్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ని మనం అనలైజ్ చేయాలి, ఓకేనా. సో బేసిక్గా దిస్ ద సింగిల్ ఫేస్. సో మన బేసిక్ డయాగ్రామ్, ఓకేనా, ఫిగర్ నెంబర్ 4. సో ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం సిమ్యులేషన్లో డిజైన్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఫిగర్ నెంబర్ 7, 8 అండ్ 9, ఓకేనా. సో ఈ 7లో ఏం చేస్తున్నానంటే వోల్టేజ్, కరెంట్. సో గ్రిడ్ యొక్క 3 ఫేజ్ వోల్టేజ్, గ్రిడ్ యొక్క 3 ఫేజ్ కరెంట్స్ని ఎలా వస్తుంది అనేది మనం మెజర్ చేస్తున్నాం. అండ్ ఆల్సో డీసీ బస్ వోల్టేజ్. సో కాన్స్టెంట్గా డీసీ బస్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. సో దిస్ ద హై వోల్టేజ్ డీసీ బస్ వోల్టేజ్ రెస్పాన్స్. అండ్ ఆల్సో యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆల్సో గ్రిడ్ యొక్క ఫేస్ వోల్టేజ్, కరెంట్ ఎలా ఉంటుంది అనేది, ఓకేనా, రైట్. సో ఇవి ఎలా వస్తున్నాయంటే ఇక్కడ చూడండి. సో మెజర్మెంట్స్. సో 3 ఫేజ్ వోల్టేజ్ సో ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని జూమ్ చేసి 3 ఫేజ్, ఫేజ్ ఏ, ఫేజ్ బి, ఫేజ్ సి, రైట్. సో దిస్ ఇస్ ద 3 ఫేజ్ కరెంట్. సో దిస్ ఇస్ ద 3 ఫేజ్ కరెంట్, రైట్. అండ్ దెన్ డీసీ బస్ వోల్టేజ్. సో దీన్ని మనం ఫర్దర్గా ఇంకా అడ్వాన్స్డ్ కంట్రోలింగ్ మెకానిజం యూజ్ చేసి వీ క్యాన్ కాన్స్టెంట్. సో ఈ కొంచెం ఫ్లక్చువేషన్ ఉంది కదా, ఈ ఫ్లక్చువేషన్ కూడా మనం కాన్స్టెంట్లోకి తెప్పియచ్చు. సో దిస్ ద యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్, యాక్టివ్ పవర్ లైన్ అండ్ reactive power line, and then this is the
ఫేజ్ ఏ వోల్టేజ్, ఫేజ్ బి వోల్టేజ్. సో ఫేజ్ ఏ, ఫేజ్ బి. సో ఇన్ ఫేజ్ ఉన్నాయా లేదా అని మనం చూసుకుంటాం. ఓకేనా? సో అకార్డింగ్ టు ద ప్రాజెక్ట్, సో ఇది మనం పర్ఫార్మెన్స్ అనలైజ్ చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా మన ప్రాజెక్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం.